మనకి రీసెంట్గా బుమ్రా గురించి ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది, గుర్తుందా? అదేంది, బుమ్రా మీద బీసీసీఐ కొంచెం ఆగ్రహంగా ఉందని చెప్పేసి, సో ఈసారి రాబోయే సిరీస్లో ఆడితే అన్ని మ్యాచ్లు ఆడితే మాత్రమే సిరీస్కి సెలెక్ట్ చేస్తాం, లేదు అంటే సెలెక్ట్ చేయమని చెప్పేసి మరి కోపంగా ఉందని చెప్పేసి ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది. సో దీని గురించి చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా మాట్లాడారు. అన్ని మ్యాచ్లు ఆడలేనప్పుడు సిరీస్కి సెలెక్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడారు. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ మన అసిస్టెంట్ కోచ్ అయిన డస్కటే కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమన్నారంటే, ఈ బుమ్రా మీద ఏదైతే ఈ కామెంట్స్ అన్నీ వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాస్తవం. ఎందుకంటే ఇప్పుడు బుమ్రా ఇష్యూ చూస్తే అతనికి ఖచ్చితంగా ఫిట్నెస్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే దానికి మెయిన్ కారణం అతని బౌలింగ్ యాక్షనే కాబట్టి, సో ఫిట్నెస్ ఇష్యూస్ వస్తాయి. సో కాబట్టి అతనికి వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఇష్యూ ఏదన్నా ఉందా అంటే అది ఖచ్చితంగా మేము చూసుకొని తీరాల్సిందే. సో అతను ఇంజూర్డ్ అయ్యాడు అంటే ఆటోమేటిక్గా టీం మొత్తానికి కూడా అది కొలాప్స్గా మారిపోయింది. సో అందుకని చెప్పేసి తన బాడీకి, అదేవిధంగా తను ఫిట్నెస్ ఇష్యూస్కి మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. సో దాంతోపాటు మరి 3 మ్యాచ్లు ఆడతానని చెప్పేసి బుమ్రా ముందే చెప్పాడు. సో కానీ ఆ 3 మ్యాచ్లు ఏవి ఆడించాలి అనేది బీసీసీఐ ఇష్టం అని చెప్పేసి కూడా తనే చెప్పాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి బీసీసీఐ అతని మీద ఎందుకు ఆగ్రహంగా ఉండేది? సో ఎట్టి పరిస్థితిలో ఉండదని చెప్పేసి డస్కట్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.